గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు తోటల్లో పిట్టలు రాకుండా కట్టుకున్నారన్నారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగరావు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడపడుచులపై ప్రేమతో క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు జువాడి. జగిత్యాల జిల్లా కోరుట్ల సెగ్మెంట్లోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు జువాడి. రాజశేఖర్ గవర్నమెంట్లో అప్పుడు కుదరకుండా ప్రతి ఊర్లే ఇందిరమ్మ ఇల్లు ఉండేది. నేను ఎలక్షన్లలో కూడా ఛాలెంజ్ చేశాను, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఒక్కటి చూపించాలి. అదే మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అల్లుడు వస్తే అత్త కలిపేయదు. ఎలువల్లో ఉన్న వాళ్ళకు భూమి ఉండి మరి మేము కట్టుకుంటున్న అన్న వాళ్ళకు, ఎలువల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు నీడ కల్పిస్తూ ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మాకు ఎవరు అర్థంటున్నారు, హైదరాబాద్లో ఇస్తామంటే కూడా తీసుకుంటలేరు. అలాంటి పరిస్థితిలో అప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఇల్లు ఎట్లున్నాయంటే మీరే కట్టుకుంటున్నారు, డబ్బులేమో ప్రభుత్వం ఇస్తుంది. అంటే మీరు మంచిగా కట్టుకుంటారు. ఎన్నో కార్యక్రమాలు పోయినసారి కేసీఆర్ గారు అప్పులు 8 లక్షల కోట్ల అప్పులతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే వడ్డీలు కట్టలేకుండా రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం కష్టపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తారు. 1 కోటి మంది మహిళలకు ప్రభుత్వం చీరలు అందిస్తూ ఉన్నది. ఒక సంఘంలో ఉన్న వాళ్ళకే కాదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. సంఘంలో లేని వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చీరలు అందజేస్తూ ఉన్నది.